DJ Moral Stories. రెసిపీ రాణి చెఫ్ బామ్మ మంచు హరికేష్ను తన కుమారుడు రాకేష్తో జీవిస్తూ వచ్చారు. రాకేష్ విశాఖని పెళ్లి చేసుకున్నాడు. విశాఖ ఒక స్వార్థపరురాలు. తర్వాత చాలా పొగరబోతు గుణం కలిగింది. ఇదిగో బాబు, ఈ డబ్బులు తీసుకో. నీ కొత్త ఉద్యోగం వచ్చే నెల కదా వస్తుంది. అందువల్ల ఈ డబ్బులు ఈ నెల నీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా, మీరే బెస్ట్. ఇలా చూడమ్మా, వాడికి పెళ్ళైపోయింది కదా. వాడి ఇంకా చిన్నపిల్లడు కాదు. వాణ్ణి నెత్తిమీద పెట్టుకుని నువ్వు ఆడటం ఆపు తల్లి. ఎందుకోసం వాడికి అంతగా సహాయం చేస్తున్నావు? దీనివల్ల మీకొచ్చిన సమస్య ఏంటమ్మా? చూశావా వాడు ఎలా మాట్లాడుతున్నాడు? ఇలా చూడమ్మా, నేనున్నంత కాలమే వీళ్ళిద్దరూ నీకు బాగా మర్యాద ఇస్తారు. నేను లేనప్పుడు నీకు ఇక్కడ అంత మర్యాద ఉండదమ్మా. హరికేష్ చెప్పిన ఈ మాట నిజంగా జరిగింది. హరికేష్ చనిపోయిన తర్వాత విశాఖ ఇంకా రాకేష్ హరికేష్ ఆస్తి అంతా వాళ్ల పేర్లో రాయించుకున్నారు. ఇంకా మంజుని నడు రోడ్డు మీద వదిలేశారు. ఆగు బాబు, నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళకు. విశాఖ, రాకేష్ వెళ్ళొద్దు, ఆగండి. రాకేష్ విశాఖను మంజు మాటల్ని పట్టించుకోలేదు. భయంకరంగా వర్షం కురిసింది. మంజు అదే రోడ్డు మీద వర్షంలో తడిచింది. రాత్రంతా చలితో వణికిపోతూ ఉండింది మంజు. ఇంకా తనకి భయంకరమైన జ్వరం వచ్చింది. మరుసటి రోజు అటువైపుగా వెళ్తున్న ఒక యువతి కళ్ళు మంజు మీద పడింది. అప్పుడు, ఓరి దేవుడా, ఈ వయసైన బామ్మగారు జ్వరంతో వణికిపోతున్నారు. ఈవిని నేను త్వరగా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళాలి. రష్మి వెంటనే మంజుని తనింటికి తీసుకొచ్చింది. రష్మి వాళ్ళ నాన్న కేశవ్ ఒక డాక్టర్. వెంటనే అతను మంజుకి వైద్యం చేశాడు. ఆ తర్వాత మంజుని ఇంట్లోనే అడ్మిట్ చేశారు. నాన్నా, బామ్మగారు ఇప్పుడు కాస్త పర్లేదా? అవునమ్మా, నాన్నమ్మ ఇప్పుడు బాగా నయం అయిందమ్మా. రష్మి అమ్మ, నాన్న, కేశవ్ ఇంకా సుమన్ మంజుని చాలా బాగా గమనించుకున్నారు. మంజుకి నయమైన తర్వాత తన కథ మొత్తం వాళ్ళతో చెప్పింది. అది వినగానే వాళ్ళ ముగ్గురికి చాలా బాధ కలిగింది. మీకు జరిగిన విషయాలు వింటుంటే చాలానే కష్టంగా ఉందండి. కానీ మీరు ఇక మీదట కష్టపడడానికి ఏ అవసరమూ లేదండి. అదే మేమున్నాం కదా. ధన్యవాదాలు సుమన్. కాని ఎవ్వరికీ నేను బరువుగా ఉండడానికి ఇష్టపడలేదు. అందువల్ల నేను ఇక్కడే ఉంటాను, కాని పని చేస్తాను. మీ ముగ్గురు ఏం పనులు చెప్తారో ఆ పనులన్నీ చేస్తాను. చాలా ఆపండి. ఇకపై మీరు ఇలా అంతా మాట్లాడకూడదు. మీరు నాకు బామ్మలాంటి వారు. మీకు కూడా ఈ ఇంట్లో హక్కులన్నీ ఉన్నాయి. మేము మిమ్మల్ని శుభ్రంగా చూసుకుంటాం. అలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వంటకాలు ఏయైనా చేయొచ్చు. దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రష్మి ఇంకా వాళ్ళ అమ్మా, నాన్న మంజుని చాలా బాగా చూసుకున్నారు. ఆ తర్వాత తనకి వాళ్ళు ఏ లోట్పాటు చేయలేదు. మంజు కూడా తన చేతి వంటల్ని వాళ్ళకి చేసి ఇచ్చేది. కేశవ్, ఇదిగో బాబు, ఇదిగో సుమన్. తర్వాత ఇది నా మనవరాలు రేష్మికి. ఇది మ్యాగీ నూడిల్స్. తర్వాత శనగపిండితో చేసిన పకోడీ. బావుందా? వారేవా, ఈ మ్యాగీ పకోడా చాలా టేస్టీగా బాగుంది తెలుసా. మీరు నిజంగానే ఆదరగొట్టేశారు. నిజంగా అవునమ్మా, ఈ భోజనం నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. అమ్మా, ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మీ దగ్గర కొత్త కొత్తగా రెసిపీస్ నేర్చుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే మీరొక రెసిపీ క్వీన్. ఐడియా! నేనెందుకు బామ్మతో కలిసి యూట్యూబ్ ఓపెన్ చేయకూడదు? ఆ ఛానల్లో ఆవిడ రకరకాల వంటకాలు కూడా చేయొచ్చు. ఇక దాంతో పాటు లోకంలో ఉన్న మనుషులతో పాటు కనెక్ట్ అవ్వచ్చు. అది కూడా మంచి ఐడియా. గో హెడ్ మా. ఎటువంటి ఆలోచనలు అసలొద్దు. మీరేమంటున్నారు? అయితే నా రెసిపీని ఈ ప్రపంచం మొత్తం తీసుకెళ్లడం కుదురుతుందా? అరే బాబోయ్! రష్మి మంజుకి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. తర్వాత దాని పేరు రెసిపీ రాణి చెఫ్ బామ్మ అని పేరు పెట్టింది. తను మంజుని వీడియో షూట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసింది. మెల్లమెల్లగా మంజు యొక్క కుకింగ్ వీడియోకి వేల మంది వ్యూవర్స్ కలిగారు. ఇలా చూసారా బామ్మ, మీ గులాబ్ జామున్ హల్వా రెసిపీకి మొత్తం 15 లక్షల వ్యూస్ వచ్చాయి. గుడ్ న్యూస్. అంటే ఏంటి? వ్యూస్ అంటే మీ వీడియోని 15 లక్షల మంది చూశారని అర్థం. ఏంటి? నువ్వేం చెప్తున్నావు బంగారం? నిజంగానా? మంజు ముందు వెళ్లి గుడిలో లడ్డూని ప్రసాదంగా పెట్టింది.
తర్వాత దేవుడికి కృతజ్ఞతలు చెప్పింది. ఇప్పుడు మంజు యొక్క సబ్స్క్రైబర్స్ కాలానికి తగినట్టు పెరిగారు. ఆ తర్వాత ఒక గొప్ప యూట్యూబర్గా మారింది. రాకేష్కి విశాల్కి విషయం తెలియగానే ఆ తర్వాత వాళ్ళు చాలా ఆశ్చర్యం పడ్డారు. అరే ఇదేంటండి, వీధిలో లాగి పడేసిన ముసలావిడ ఇప్పుడు ఇంత బాగా ప్రచారం అయిపోయింది. ఇది ఎలాగండి జరిగింది? ఒకవేళ వాళ్ళ వీధిలో ఉన్న ఏమని ఎవరన్నా తీసుకెళ్లిపోయారా? నేను అలాగే అనుకుంటున్నాను. ఇది పైలోకానికి చేరుంటుందనుకున్నాను, కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇలా చెప్పి రాకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాని విశాఖకి తన అత్తగారి యూట్యూబ్ ఛానల్ చూసి చాలా ఈర్ష్యపడేది. జరిగిందేది మంచికి కాదు. ఈ ముసల్దాన్ని నేను ఫేమస్ కానివ్వను. ఇంకా కొన్ని రోజుల్లో మాస్టర్ చెఫ్ కాంపిటీషన్ జరగబోతుంది. ఇందులో ఈ ముసలావిడ ఖచ్చితంగా పాల్గొంటుంది. కానీ ఈమెకు అడ్డంగా ఖచ్చితంగా నేను పోయి ఉంటాను అక్కడ. రష్మి మంజు దగ్గర మాస్టర్ చెఫ్ కాంపిటీషన్ గురించి చెప్పింది. మాస్టర్ షెఫ్ కాంపిటీషనా? అవును బామ్మ, మాస్టర్ చెఫ్ కాంపిటీషన్ కి మీరు మీ రకరకాల వంటకాలు చేస్తే ఆ జడ్జెస్ ని సంతోషపెట్టొచ్చు. దాంతో బాగా డబ్బులు కూడా సంపాదించొచ్చు. ఏంటి, నిజం చెప్తున్నావా? అవును బామ్మ, ఈ కాంపిటీషన్ లో గెలిచారంటే మీరు మాస్టర్ చెఫ్ ఆఫ్ ద ఇయర్ కూడా అవ్వచ్చు. తర్వాత మిమ్మల్ని టీవీ షోస్ అన్నిటికీ పిలుస్తారు. ఒరే బాబోయ్, ఇది చాలా గొప్ప విషయం. అమ్మ రేష్మి, ధన్యవాదాలు. నీ మూలంగానే నేను ఈ స్థాయికి ఎదిగాను. చాలా ఎత్తులో ఉన్న శిఖరాన్ని నేను ముట్టుకున్నాను. తర్వాత నీ మూలంగా ఈ రోజు ఈ లోకం నన్ను షెఫ్ బామ్మ అని పేరుతో పిలుస్తున్నారు. బంగారం, ఆ దేవుడు ఎప్పుడు నిన్ను చల్లగా చూసుకోవాలి. ఇదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బామ్మ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. బదులుకు ఇదే కదా చెప్తారు. నువ్వే కదా ఇవన్నీ నాకు నేర్పించావు. అవును బామ్మ. మంజు మాస్టర్ చెఫ్ ఇయర్లో కాంపిటీషన్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ కాంపిటీషన్లో విశాఖ కూడా పాల్గొంది. ఇక్కడికి నేను వచ్చింది నా కోసం కాదు, నా అత్తగారి పనిని చెడగొట్టడం కోసం మాత్రమే వచ్చాను. ఇప్పుడు నేను ఎవరికీ కనిపించకుండా వెళ్ళి ఆ ముసల్దాన్ని స్టాల్లో ఉండే గ్యాస్ పైప్ని విడగొట్టేసి వస్తాను. ఆ ముసల్ది వెళ్ళి గ్యాస్ ఆన్ చేస్తుంది. ఆ తర్వాత డమ్మేల్ని పేలుతుంది. విశాఖ తన సందర్భాన్ని చూసి ఎవరికి తెలియకుండా తన స్టాల్లోకి దూరింది. తర్వాత తన గ్యాస్ పైపుని లీక్ చేసి వదిలేసింది. ఆ తర్వాత అరేరే, ఈ స్టాల్ చాలా బావుంది. అమ్మా అన్నపూర్ణి, నీ ఆశీస్సులు నాకెప్పుడూ ఉండాలమ్మా. మంజు మందార పువ్వును అక్కడ పెట్టేసి దేవుడి పేరు తలుచుకొని దండం పెట్టుకుంది. తర్వాత తను గ్యాస్ ఆన్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు తను చూసింది పక్కతి స్టాల్లో మంటలు చెలరేగాయి. తను వెంటనే పక్క స్టాల్కి పరిగెట్టింది. తర్వాత తను పక్క స్టాల్లో తన కోడల్ని మంటల్లో చూసింది. విశాఖని చూడగానే మంజుకు చాలా ఆశ్చర్యం కలిగింది. అమ్మా కొడలా విశాఖ, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అమ్మా అమ్మా, నన్ను కాపాడండి. నేను మీ గ్యాస్ పైప్ ని లీక్ చేశాను. మీరు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పేలిందంటే చనిపోతారు అనుకున్నా, కానీ నా స్టాల్లో ఉన్న సిలిండరే బ్లాస్ట్ అయింది. నేను చేసిన తప్పుకి శిక్ష దొరికేసింది. అమ్మా కాపాడండి, నన్ను క్షమించండి. మంజు తన ప్రాణాల గురించి పట్టించుకోకుండా ఆ మంటల్లో దూకి తన కోడల్ని రక్షించి బయటికి తీసుకొచ్చింది. తర్వాత అగ్ని ప్రమాదం టీం అక్కడికి వచ్చి మంటల్ని ఆర్పారు. అమ్మా విశాఖ, నువ్వు బాగున్నావా? అవునమ్మా, నేను బాగున్నాను. దయచేసి నన్ను క్షమించండి అమ్మా. ఆరంభం నుంచే నేను మీకు చేసిందంతా పాపం. అది మాత్రమే కాకుండా ఈ రోజు కూడా మిమ్మల్ని చంపేయాలని ఇక్కడికి వచ్చాను. కానీ ఆ దేవుడు నాకే శిక్ష వేశాడు. విశాఖ, నువ్వు రాకేష్ నాకు చేసిన పాపానికి మీ ఇద్దరినీ ఏ సమయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. కాని నేను మీ ఇద్దరికీ మీ తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక చివరి అవకాశాన్ని ఇస్తాను. చాలా కృతజ్ఞతలమ్మా. ఇప్పుడు వెళ్ళండి. చెఫ్ బామ్మ మాస్టర్ చెఫ్ కావాల్సిన సమయం వచ్చేసింది. వెళ్ళండి, వెళ్ళి మీ ప్రతిభను చూపండి. మంజు స్టాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్ని తీసి కొత్త సిలిండర్ని తగిలించారు. మంజు చాలా రుచికరమైన వంటల్ని చేసి ఇచ్చింది. ఇంకా జడ్జెస్కి తన రుచికరమైన వంటలు కూడా బాగా నచ్చాయి. తర్వాత వాళ్ళు విన్నర్స్గా తను సెలెక్ట్ చేశారు.
తర్వాత మంజు మాస్టర్ చెఫ్ ఆఫ్ ఇయర్గా పేరు పొందారు. అమ్మా కోడలా, నా టీ ఎక్కడా? ఇంకా టీ రెడీ చేస్తున్నావా? ఇదిగో వచ్చేసాను మావయ్య. ఒకే ఒక్క నిమిషం ఉండండి, తీసుకొస్తాను. కోడలు పిల్ల, ఏంటిది? నువ్వు స్నానం కూడా చేయకుండా కిచెన్లో ఎలా పనిచేస్తున్నావు? మన ఇంటి ఆచారం నీకు తెలుసు కదా. మావయ్య, నేను మా ఇంట్లో ఉన్నప్పుడు నేను కిచెన్కి అలాగే వెళ్తాను. లేదమ్మా, ఈ ఇంట్లో అటువంటి జరగవు. ఏంటి కోడలమ్మా, స్నానం చేయకుండా నువ్వు కిచెన్లోకెళ్ళి ఎందుకు పని చేశావు? మావయ్య, ఇప్పుడే నేను స్నానం చేసి వస్తాను. సుమన్కి ఇప్పుడే కొత్తగా పెళ్ళయ్యింది. తనే ఆ కుటుంబంలో ఒకే కోడలు. కాని పెళ్ళైన మరుసటి రోజే అందరూ తనతో ఇష్టానికి పనిచేయించుకున్నారు. తను చాలా సైలెంట్ అయిన అమ్మాయి, అందుకని అందరూ ఇష్టానికి పనిచేయించుకున్నారు. అత్తయ్య మావయ్య మాత్రం కాకుండా తన భర్త కూడా తనతో ఎక్కువ పనిచేయించుకున్నాడు. అరే కోడలి పిల్ల, నువ్వెక్కడికెళ్ళిపోయావు? ఇదిగో వచ్చేసాను అత్తయ్య. ఏంటి నువ్వు అక్కడ నిల్చుకుని నా మొహాన్ని అలా దిక్కులు చూస్తున్నావు? నా కాళ్ళకి దండం పెట్టి నా ఆశీర్వాదం తీసుకో. తల్ల ముసుగేసుకోకుండా నిల్చున్నావు. అత్తయ్య, తలని ఎందుకు మనం ఇలాగా కప్పుకోవాలి? తల్లో ముసుగు లేకుండా ఉంటే చూడ్డానికి ఏ అమ్మాయి కోడలా అనిపించదు. నాకు తెలుసమ్మా, పెళ్లి తర్వాత చాలా విషయాల్లో ఖచ్చితంగా నువ్వు మారాలి. నీ మామయ్య కూడా ఇక్కడే కదా ఉన్నారు, నీ భర్త కూడా ఇక్కడే కదా ఉన్నారు. సరేండి అత్తయ్య. సుమన్, ఎందుకు నా డ్రెస్ని ఇంకా అయన్ చేయలేదు? ఒక పని కూడా నువ్వు ఏం చేయనంటావు కదా. సుమన్ని ఇదేలాగా ప్రతిరోజు ఆ కుటుంబంలో అందరూ బాగా పని తీసుకున్నారు. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సుమన్ని ఒక పని మనిషిలాగే చూశారు. తను తన పెళ్ళైన రెండో రోజు తన ఇంటికి ఒక ఫంక్షన్ కోసం బయలుదేరి వెళ్ళింది. తను తన ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా బాధగా కూర్చుంది. అప్పుడు తన చెల్లెలు తను చూడ్డానికి వచ్చింది. అరే, ఏమైంది సుమన్? నువ్వు సంతోషంగా లేవే, ఏమైంది? ఎందుకని ఇంత బాధగా ఉన్నావు? ఏమీ లేదు, నేను ఊరికే కూర్చున్నాను. నీ పెళ్లికి నేను రాలేకపోయాను. మీ అత్తగారింటి వాళ్ళు నేను కలవలేకపోయాను. అంతా బాగానే జరుగుతూ ఉంది కదా? అవునవును అని సరిగ్గానే ఉంది. ఇప్పుడు నిజం చెప్పు, విషయం ఏంటో చెప్పు. నేను నీ సహోదరి. నువ్వు నా దగ్గర ఏమీ దాచిపెట్టకుండా అన్ని నిజాలు చెప్పు. పెళ్లికి ముందు నువ్వు అన్ని విషయాల్ని నా దగ్గరే షేర్ చేసుకుంటావు. కానీ ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత నేను నీకు ఏమీ కాకుండా పోయానా? సుమన్ తనకి జరిగిన దారుణాలన్నీ కుసుమ్ దగ్గర చెప్పుకుని ఏడ్చింది. ఇది చెప్పేటప్పుడు తన కళ్ళల్లో నీళ్ళొచ్చేసింది. ఓ అలాగా, అదే విషయమా? నువ్వు వాళ్ళని తలుచుకొని నిన్ను నువ్వెందుకు బాధ పెట్టుకుంటున్నావు? నిదానంగా ఉండు, నేను నీకోసం ఏదో ఒకటి చేస్తాను. ఇలాంటి విషయాలు మీ అత్తగారింట్లో జరగడానికి నేను అస్సలు అంగీకరించను. ఇప్పుడు నువ్వు ఏం చెప్దాని డిసైడ్ అయ్యావు? ఇంకా అదే నా ఇల్లు. ఇంకా ఆ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి నాకు కాస్త టైం పడుతుంది కదా. పోను పోను అన్నీ సర్దుకుంటుంది. నువ్వు నాకు సహోదరివి. నువ్వు నేను ఒకేలాగే ఉన్నావు. ఈసారి నువ్వు మీ అత్తగారింటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. నీకు బదులుగా నేను మీ అత్తగారింటికి వెళ్తాను. ఆ తర్వాత నేను నీకో మాటిస్తా. ఆ ఇంట్లో అన్నీ సరిచేశాకే నిన్ను ఆ ఇంటికి తిరిగి పంపిస్తాను. కుసుమ్ సుమన్ లాగే డ్రెస్ చేసుకుంటూ తన అత్తగారింటికి వెళ్ళింది. కుసుమ్ బాగా చదువుకుంది, చాలా ధైర్యమైన అమ్మాయి కూడా. తను విదేశాల్లో చదువుకునొచ్చింది. సుమన్కి జరిగిన దారుణానికి తన అత్తగారింట్లో ఉన్న వాళ్ళందర్నీ మార్చాలని నిర్ణయించుకుంది. అత్తగారింటికొచ్చేసి తను పొద్దున లేచేటప్పుడు, ఏంటమ్మా కోడలా, ఇంకా టీ రెడీ చేయలేదా? అయ్యో మావయ్య, నేనింకా స్నానం చేయలేదే. స్నానం చేయకుండా, పూజ చేయకుండా నేను మీకెలా టీ పెట్టిస్తాను? నేనిప్పుడే తల్లో గోరింటాకు రాసుకున్నాను. ఇప్పుడు ఈ గోరింటాకు ఎండే వరకు నేను స్నానం కూడా చేయలేను. అందుకని స్నానం చేయకుండా నేను పూజ కూడా చేయలేను. తర్వాత పూజంతా చేయకుండా నా వల్ల కిచెన్లో కూడా వెళ్ళలేను. మీరొక పని చేయండి, మీరే టీ పెట్టుకుని తాగేయండి. అలాగే నాకో గ్లాస్ పెట్టి తీసుకురండి. అరే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేను టీ పెట్టాలా? ఇలా చూడండి మావయ్య, ఈరోజు టీ మీరే పెట్టుకుని తాగాలి. ఎందుకంటే నేను అత్తయ్యగారిని చూసి కాల్లో పడి దండం పెట్టుకునే వరకు చూశారంటే అత్తయ్యగారి వాళ్ళ కూడా ఏ పని చేయలేరు. కుసుమ్ తన తలకి హెన్నా పెట్టుకుని 2 గంటల వరకు అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉండింది. ఇంకా తన అత్తగారి కాళ్ళను కూడా మొక్కలేదు. ఇంకా మామయ్యకు కూడా టీ పెట్టివ్వలేదు. ఇంకా అదేలాగా తన భర్త డ్రెస్సును కూడా అయన్ చేసివ్వలేదు. ఏంటి సుమన్ ఇది? ఇప్పుడు వరకు ఎందుకు టిఫిన్ రెడీ చేయలేదు? నేను ఆఫీస్ వెళ్ళడానికి టైం అయింది. నేటికి మీటింగ్ ఉంది నాకు. అరే ఏంటండి మీరు?
నేను నా చేతి వంట మీకు నచ్చలేదని చెప్తున్నారు కదా. హోటల్ భోజనమే మీకు చాలా నచ్చిందంటున్నారు కదా. అందుకని ఒక పని చేయండి, ఈ రోజు మీరు వెళ్ళి హోటల్లోనే తినండి. ఇప్పటికి కావాలంటే నేను మీకు బ్రెడ్ జాము పెట్టిస్తాను. ఇంతవరకు నేను ఆఫీస్కి బ్రెడ్ అండ్ బటర్ తీసుకెళ్ళింది లేదు. నాకు ఆఫీస్కి లంచే కావాలి, నాష్టా ఏమొద్దు. ఈ రోజు వరకు మా అమ్మ నాకు భోజనం ఇవ్వకుండా ఆఫీసుకి పంపించింది లేదు. కానీ ఇప్పుడు పెళ్లి తర్వాత నేనిప్పుడు లంచ్ బాక్స్ లేకుండా పోతున్నాను. ఇప్పటి వరకు ఒకరోజు కూడా మీ అమ్మగారు మీకు అన్నం పెట్టకుండా పంపించలేదంటున్నారు కదా. అప్పుడు ఒక పని చేయండి, మీ అమ్మగారి దగ్గర చెప్పి వంట చేయమని చెప్పండి. కాస్త ఎక్కువగానే వండమనండి, ఎందుకంటే నాకు చాలా ఆకలిగా ఉంది. అలాగా, పెళ్లి చేసుకొని అత్తవారింటికొచ్చింది నువ్వు, కాని నేను నీకు వండి పెట్టాలా? కోడలా, ఈరోజు నువ్వు ఏం తింటావో చెప్పు. అరే, ఏంటి నువ్వు అస్సలు మారిపోయావు? ఇంతకు ముందు శబ్దం చేయకుండా ప్రశాంతంగా పనిచేసుకుంటావు కదా. అదంతా అప్పుడు చేశాను, ఇప్పుడు చెయ్యను. మీకంతా ఇంట్లో కోడలక్కర్లేదు, పని మనిషే అవసరం అనుకుంటా. మీరందరూ ఏమనుకుంటున్నారు? మౌనంగా ఉంటున్నానని మీ ఇష్టానికి నా దగ్గర పనులు చేయించుకుంటున్నారా? కాని నేను అలాంటి అమ్మాయినేం కాదు. మీరు నన్ను ఎక్కువగా కష్టపెడితే నేను బయలుదేరి మా అమ్మగారింటికి వెళ్ళిపోతా. ఏంటి ఇంత కోపంగా మాట్లాడుతున్నావు? కుసుమ్ సుమన్ కోసం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద పగ తీర్చుకుంది. అందుకని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవ్వడం ప్రారంభించారు. ఒకరోజు కుసుమ్ తన మోడర్న్ డ్రెస్ వేసుకుని ఇంట్లో తిరుగుతూ ఉండింది. అప్పుడు లీలావతికి తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఇంటికొచ్చారు. అరే లీలావతి, ఈ పిల్ల ఎవరు? అవును, నీ కోడలి పిల్ల కనిపించట్లేదు. తనే నా కోడలు. తానా నీ కోడలి పిల్ల? తనకి పెద్దవాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలో తెలియనట్టుందే. తను నా కాళ్ళు పట్టుకుని నమస్కారం పెట్టలేదు. తను వేసుకున్న డ్రెస్సుని చూడు. తను డ్రెస్సు వేసుకుందా లేక ఒళ్ళు మొత్తం కనిపించేలా ఉందే? సుమంత్, ఏంటమ్మా ఇదంతా? నువ్వు నా ఫ్రెండ్ కాళ్ళకి దండం పెట్టుకోనే లేదు. అవును, ఎందుకు ఇలా డ్రెస్ చేసుకొనొచ్చావు? నీకు అస్సలు సిగ్గనేదే లేదా? కాలు మొక్కటం వల్ల మాత్రం మర్యాద దక్కదు. మర్యాద అన్నది వాళ్ళు చూసే చూపుల్లోనే ఉంటుంది. నేను మీ ఫ్రెండ్ని ఏ విధంగానూ అవమానపరచలేదు. ఆ తర్వాత ఆ డ్రెస్ గురించిన విషయం ఇందులో అంతగా తప్పే ఉంది. జీన్స్ టాపే కదా వేసుకున్నాను. నా ఒంటిలో ఏ భాగం బయట తెలుస్తుందో చెప్పండి. సారీ కట్టినా కూడా కొన్ని భాగాలు బయట కనిపిస్తాయి, కానీ జీన్స్లో నా బాడీ మొత్తం కవర్ అయ్యే ఉంటుంది. ఈ తేడా అంతా మీ చూపుల్లోనే ఉంటుంది. ఇలా చూడండి అత్తయ్య, మీ ఫ్రెండ్కి నేను వేసుకునే ఈ డ్రెస్సు అస్సలు నచ్చలేదనుకుంటా. ఈరోజు నువ్వు నా పరువు తీశావు. నా ఫ్రెండ్ ముందు నువ్వు నన్ను చాలా అవమానించావు. నేను మీ ఫ్రెండ్ని ఏ విధంగానూ అవమానపరచలేదు. అంతకుమించి మీకు చెడుగా అనిపిస్తే అది మీ సమస్య. ఒక అమ్మాయిని పెళ్లి చేసి తీసుకొస్తే ఏమనుకుంటున్నారు? తన్ని మీ ఇష్టానికి ఆడిద్దాం అనుకుంటున్నారా? తనక్కూడా తన ఇష్టాలంటూ కొన్ని ఉంటాయి కదా. తను కావలసిన వాళ్ళందరినీ వదిలేసి మిమ్మల్ని నమ్మి మీ ఇంటికొస్తుంది. కాని మీరేంట్రా అంటే ఒక పని మనిషిలా, ఒక బానిసలా చూస్తూ ఉన్నారు. కుసుమ్ లీలావతితో ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కరెక్ట్గా ఆ సమయానికి కేశవ్ కూడా వచ్చారు. కుసుమ్ ఇలా ఎదిరించి మాట్లాడడం చూసిన వెంటనే ఆయనకి చాలా కోపం వచ్చేసింది. ఇంకా తను కుసుమ్ని కొట్టడానికి చేతులు ఎత్తినప్పుడు చెప్పిపెట్టినట్టు సుమన్ కూడా ఆ చోటుకి వచ్చేసింది. ఆపండి! ఎలా మీరిద్దరూ ఒకేలాగా ఉన్నారు? కేశవ్, మేమిద్దరం కమల పిల్లలం. తను కోసం. అప్పుడు నువ్వు? నేనే మీ భార్య. నాకు తల చుడుతుంది, నాకేం అర్థమవ్వలేదు. మీరిద్దరు ఎవరు? అర్థమైనట్టు నేను చెప్తాను మావయ్య. మేమిద్దరం కలవ పిల్లలం. నేను కుసుమ్. మీరు సుమన్ని పెళ్లి చేసుకున్నప్పుడే నేను బయటూర్లో స్టే చేసి చదువుతూ ఉన్నాను. అందువల్లే నేను మిమ్మల్ని కలుసుకోలేకపోయాను. ఒక చేంజ్ కోసం సుమన్ మా ఇంటికొచ్చినప్పుడు తన కష్టాన్ని చూసి తన బాధేంటో నేను అడిగి తెలుసుకున్నాను. అప్పుడే ఇక్కడ జరిగిన విషయాలన్నీ తను నాతో చెప్పింది. బాగా ఏడ్చేసింది. మీ అందరి పనుల్ని తంతల్లో కట్టేసి ఎప్పుడు చూసినా తన మీ బానిసలాగా ఏడిపిస్తూ ఉండేవాళ్లు. తనకి రెస్ట్ తీసుకోవడానికి సమయమే లేకుండా పోయింది. అప్పుడే నేనిలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నా. ఇకపై నా సహోదరిని మీరిలా ఇబ్బంది పెట్టడం నేను అస్సలు అంగీకరించను. మీ అందరికీ మీరు చేసిన తప్పుని అర్థమయ్యేలా చేద్దామనుకున్నాను. అందువల్లే నేను సుమన్లాగా డ్రెస్ చేసుకొని ఈ ఇంటికి మీ కోడలి పిల్లలా వచ్చాను. ఆ తర్వాత కొంచెం కొంచెంగా మీరు చేసిన అన్ని తప్పుల్ని
మీ కంటి ముందే నిరూపించాను కదా. చాలా థ్యాంక్స్ మా కుసుమ్. నువ్వు మాకు బుద్ధి చెప్పి అందరి కళ్ళని తెరిచేశావు. నిజానికి మేమందరం కోడలు వచ్చిన తర్వాత మా అందరి పనులని మా కోడల్నే చేయమనేవాళ్ళం. మేము చాలా నెమ్మదిగా ఉండేవాళ్ళం. నువ్వు ఇప్పుడొచ్చి మేము చేసిన తప్పులంతా మాకు అర్థమయ్యేలా చెప్పావు. ఇప్పుడు ఈ కుటుంబంలో ఉన్నవాళ్ళు అందరం ఆ తప్పుని అర్థం చేసుకున్నాం. కోడలు ఇంటికి లక్ష్మీని అర్థం చేసుకున్నాం. తను పని మనిషి కాదు. ఇక నుంచి సుమన్ దగ్గర అనవసరంగా ఏ పని చేయమని చెప్పము. కాని ఈ ఇంటి కోడలైన తనని ఈ ఇంటి కూతురుగానే మేము చూసుకుంటాం. అవును కుసుమ్, నేను సుమన్ని చాలా ప్రేమిస్తున్నాను. ఇకపై దానికి ఏ సమస్య రాకుండా అసలు నేను చూసుకుంటాను. సుమన్ ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించింది.